Hi everyone, welcome back to my channel Tasty Manju. ఎలా ఉన్నారండి అందరూ? పండగ బాగా చేసుకున్నారా? సో ఇవాళ ఒక కేక్ చేస్తున్నానండి, ఆరెంజ్ ఫ్లేవర్ కేక్. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఈ కేక్ వచ్చేసి మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఒక అక్క వాళ్ళ మా క్లోజ్ అండి, చాలా క్లోజ్. ఆ అక్క వాళ్ళ పాప బర్త్డేకి చేస్తున్నాను. అక్క చాలా సపోర్టివ్గా ఉందండి నాకు, మేము అక్కడికి షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా. సో ఆ అక్క వాళ్ళ పాపకు నేను ఇవాళ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేసి కేక్ వాళ్ళకి తీసుకెళ్ళి కట్ చేయించి మొత్తం వీడియో చూసేయండి. సో ఆరెంజ్ ఫ్లేవర్ చేస్తున్నామండి మనం ఈరోజు కేక్. నేను ఆరెంజ్ బేస్ రెడీ చేసుకున్నాను. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో, నీట్గా స్పాంజీగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని లేయర్గా కట్ చేసుకుందాము. సో ఈ విధంగా నేను 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను చిల్ వాటర్ తీసుకున్నానండి, కూల్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను క్రష్ వేసుకుంటున్నాను, ఎలాంటి షుగర్ వేయట్లేదు. షుగర్ సిరప్కు బదులుగా నేను ఆరెంజ్ ఫ్లేవరు క్రష్ వేసుకుంటున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ క్రష్ వేసుకొని సోకింగ్ కోసం మనము ఈ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ క్రీమ్ తీసుకున్నానండి బౌల్లో. క్రీమ్లో నేను ఎమల్షన్ వేస్తున్నాను, ఆరెంజ్ ఎమల్షన్. ఈ ఎమల్షన్ ఏంటంటే మనకు కలర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, రెండు వస్తాయి అన్నమాట. సపరేట్గా మనకు కలరే వేసుకోవాలి అనకుండా ఫ్లేవర్తో సహా మనకు కలర్ కూడా వస్తుంది, ఆరెంజ్ ఫ్లేవర్ కూడా మనకి ఇందులో వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. సో బేస్ రెడీగా ఉందండి. బేస్లో కూడా మనము ఎమల్షన్ వేసుకున్నాము, ఫ్లేవర్ ప్లస్ కలర్ రెండు వచ్చేస్తాయి. క్రీమ్లో కూడా మనము ఎమల్షన్ వేసుకున్నాము, మనకు ఫ్లేవర్ వస్తుంది, కలర్ వస్తుంది. అండ్ సోకింగ్ కోసం మనకు క్రష్ వేసి ఇది యూస్ చేస్తున్నాము. క్రష్ యూస్ చేసి సోకింగ్ చేయడానికి వాటర్ రెడీ చేసుకున్నాము. ఫస్ట్ కొద్దిగా క్రీమ్ కింద బేస్కి నేను అప్లై చేస్తున్నానండి. మనం పెట్టే బేస్ అనేది సోక్ చేసిన తర్వాత అటు ఇటు పక్కకు జరగకుండా ఉండడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. బేస్ పెట్టేసుకుందాము. సో ఈ విధంగా మనం బేస్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం వేసుకున్న క్రష్ వాటర్తో సోక్ చేసుకుందాం. సోకింగ్ పర్ఫెక్ట్గా ఉండాలండి. సోకింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకు కేక్ అనేది అంత మంచిగా వస్తుంది. ఈ విధంగా మనం సోక్ చేసుకోవాలి. ప్రతి లేయర్ కూడా ఈ విధంగానే సోక్ చేసుకోవాలి. ఈ కేక్ నేను నా అక్క కూతురు అనుకోవచ్చు, ఫ్రెండ్ కూతురు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు అండి. చాలా వెల్ విషర్, నాకు మంచి సపోర్టివ్ ఇచ్చిన అక్క. వాళ్ళ కూతురు బర్త్డే రేపు. సో తనకి చేస్తున్నాను. సో సోకింగ్ నీట్గా చేసుకున్నాక మనము క్రీమ్ అప్లై చేసుకోవాలి. మేము ఫస్ట్ మణికండ వచ్చినప్పుడు నేను చేసే పనిలో నేను ముందుకు వెళ్ళగలను అనే ధైర్యం ఇచ్చింది ఆ అక్కే. మంచి సపోర్ట్ ఇచ్చింది. తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆర్డర్స్ ఇప్పించడము, స్నాక్స్కి కావచ్చు, కేక్స్కి కావచ్చు, చాలా చాలా హెల్ప్ చేసిందండి. ఆ అక్కని నేను లైఫ్లో మర్చిపోను. తను మర్చిపోతుందో ఏమో నాకు తెలియదు, బట్ నేను మాత్రం ఆ అక్కని లైఫ్లో మర్చిపోను. సో ఈ విధంగా క్రీమ్ వేసుకోవాలి. సో క్రీమ్ ఇలా వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకుందాము. చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చిందండి ఆ అక్క నాకు. నాకు వచ్చిన విద్య ఎందుకు నీ వరకే పరిమితం చేస్తావు, నీకు మంచి టాలెంట్ ఉంది, ఆర్డర్స్ తీసుకొని చెయ్యి, ఖాళీగా ఉండే బదులు జాబ్ దొరకలేదని ఎందుకు ఫీల్ అవుతావు అని చాలా చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చిందండి అక్క నాకు. చాలా మంచిది అక్క. ఫ్యామిలీ అండి. అక్క వాళ్ళ అమ్మ, అన్నయ్య, వాళ్ళ పాప నాట్య నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. లైఫ్లో మర్చిపోనండి నేను తనని. నాకు వచ్చిన విద్యని నేను ఇలా కూడా చెయ్యొచ్చు అని నాకు రియలైజ్ అయ్యేటట్టు చేసింది. ఐ నెవర్ ఫర్గెట్ హర్. సో ఈ విధంగా క్రీమ్ వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను క్రష్ వేసుకుంటున్నానండి, ఆరెంజ్ ఫ్లేవర్ కదా.
సో ఆరెంజ్ క్రష్ వేసుకుంటున్నాను. ఆరెంజ్ క్రష్ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ లేయర్ అనేది పెట్టేసుకుందాం. నెక్స్ట్ లేయర్ పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకొని ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. మనకి ఏమన్నా ఎయిర్ ఉంటే కూడా మనకి రిలీజ్ అయ్యి ఫ్రీగా నీట్గా కూర్చుంటుంది మనకి. సో నెక్స్ట్ యాజ్ యూజువల్ సైడ్స్ కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సోకింగ్ 3 లేయర్స్ కూడా మనం ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. సో లాస్ట్ లేయర్ పెట్టేసుకున్నానండి నేను. సేమ్ సైడ్స్ కవర్ చేసుకుంటాము. అక్కకి వాళ్ళకు ఒకే పాప అండి, నాట్య 13th బర్త్డే ఐ థింక్, 13 years. సైడ్స్ కవర్ చేసుకున్నాను. పైన మళ్ళీ లాస్ట్ లేయర్ సోకింగ్ చేసుకుంటున్నాను. సోకింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు కూల్ కేక్ అనేది టేస్టీగా ఉంటుందండి. అండ్ అర్జెంటుగా ఇచ్చే పాట అయితే లైట్గా వేసుకొని మనం 1 hour అయినా ఫ్రిడ్జ్లో కూల్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే కూలింగ్ చేసుకునే దాంట్లో కూడా టేస్ట్ చేంజ్ అనేది ఉంటుందండి. మనం ఇవాళ చేసి మార్నింగ్ చేసి ఈవినింగ్కి కట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 hourలో కట్ చేసేదానికి 3-4 hours సోక్ అయ్యేదానికి చాలా టేస్ట్ తేడా తెలిసిపోతుంది మనకి. సో ఫైనల్ అండి, క్రమ్ కోటింగ్ చేసేసుకుంటున్నాము. సో ఫైనల్గా క్రమ్ కోట్ అయిపోయిందండి. ఒక 15 to half an hour మనము ఇది ఫ్రిడ్జ్లో కూల్ చేసుకుందాం. తర్వాత ఫినిషింగ్ చేసుకుందాం. సో half an hour మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ చేసుకుందాము. ఫస్ట్ సైడ్స్ కవర్ చేసుకుంటూ రావాలి, కొద్ది కొద్దిగా తీసుకుంటూ క్రీము ఇలా జిగ్జాగ్లో స్పాచులానని మనం అనుకుంటూ రావాలి. సైడ్స్ మొత్తం కవర్ చేసుకుంటూ టాప్లో సెట్ చేయాలి. కొద్ది కొద్దిగా క్రీమ్ తీసుకుంటూ సైడ్స్ నీట్గా కవర్ చేయాలి. సైడ్స్ కవర్ చేసుకొని నేను టాప్లో కూడా క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటే కూడా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ స్క్రాపర్ తీసుకున్నానండి. దీంతో మనం సైడ్స్ మొత్తం నీట్గా స్క్రాప్ చేసుకుందాం. అన్ఈవెన్గా ఉంటే కూడా ఏమన్నా ఇక్కడ క్రీమ్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి స్క్రాప్ చేసుకుంటే ఈవెన్గా వచ్చేస్తుంది. చూసారా, సైడ్స్ మొత్తం నీట్గా స్క్రాప్ అయిపోయింది. ఇప్పుడు టాప్లో కూడా మనము స్క్రాప్ చేసుకుందాం. జస్ట్ స్పాచులా నీట్గా క్లీన్ చేసుకొని లోపలికి ఇలా అనేసి మళ్ళీ క్లీన్ చేయాలి. అగైన్ షార్ప్ ఎడ్జ్ నీట్గా వచ్చేస్తాయి. సో చూసారండి, టాప్లో కానీ సైడ్స్లో కానీ నీట్ ఫినిషింగ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు దీనికి మనం ఏ విధంగా డెకరేషన్ వేసుకున్నాలో అది చూద్దాం. సో డిజైన్ కోసం నేను ఇక్కడ కొద్దిగా క్రీమ్ తీసుకుంటున్నానండి. కొద్దిగా క్రీమ్ తీసుకొని పర్పుల్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేను పర్పుల్ కలర్ ఈ విధంగా పర్పుల్ కలర్ యాడ్ చేస్తున్నాను. అమ్మాయికి పర్పుల్ కలర్ అంటే ఇష్టము, అందుకే నేను కేక్ పర్పుల్ కలర్లో చేస్తున్నా. సరిపోతుందండి, నాకు ఈ పర్పుల్ కలర్ సరిపోతుంది. సో నేను కొద్దిగా పర్పుల్ కలర్ యాడ్ చేసుకున్నాను కదండి. ఈ క్రీమ్ కొద్దిగా తీసుకొని ఇక్కడ బాటంలో అక్కడక్కడ పర్పుల్ కలర్ యాడ్ చేస్తున్నాను.
ఈ విధంగా యాడ్ చేస్తున్నాను నేను. మొత్తం పర్పుల్ కావాలన్నా వేసుకోవచ్చు, హాఫ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు. అది మన టేస్ట్ని బట్టి డిపెండ్ అవుతుందండి. సో ఈ విధంగా నేను మొత్తం పర్పుల్ కవర్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి నేను వేవ్స్ ఇచ్చుకుంటాను. సో ఫైనల్ లుక్ ఇలా వచ్చేసిందండి. ఈ విధంగా మనం డెకరేట్ చేసుకున్నాను సింపుల్గా బటర్ఫ్లైస్తో, పర్పుల్స్తో చేసుకున్నాను. ఎలా ఉందండి కేక్? బాగుంది కదా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ నాట్య, హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడ దగ్గర నిల్చోండి అక్క. బాగుంది కేక్. ఏం ఫ్లేవర్? ఆరెంజ్ ఫ్లేవర్. ఎప్పుడు సేమ్ ఫ్లేవర్స్ ఎందుకని ఆరెంజ్ ఫ్లేవర్ చేసి. బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. పెట్టు. కేక్ ఎలా వచ్చింది? టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉందండి. తనకి నచ్చింది, అక్క వాళ్ళకి కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ థీమ్ వచ్చేసి పాపకి ఇష్టమైన కలర్ పర్పుల్లో చేశాను. పర్పుల్ కలర్ అంటే పాపకు చాలా ఇష్టం, సో అదే థీమ్లో చేశాను. కేక్ వాజ్ అస్సమ్ అండి. సో ఇలాంటి కేక్స్ కానీ ఇంకేమైనా ఐటమ్స్ కానీ బ్లాగ్స్లో నేను చూపిస్తూ ఉంటాను. నా వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.